క్రీస్తునందు ప్రియమైన సంఘమా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా ఈ ప్రాతకాల దీవెనలు దేవుడు దయచేయను గాక. ఈ 16వ వచనాన్ని మనం గమనిద్దాం ధ్యానం కొరకు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గు అనేటువంటి మాటను మనము ఆలోచిస్తే చాలామంది మామూలుగా ఇతరులతో మాట్లాడేటప్పుడు సిగ్గుపడవచ్చేమో. అలా కాకుండా మనకున్నటువంటి స్థాయిని గురించి మనం కొన్నిసార్లు సిగ్గుపడతాం చెప్పుకోవడానికి. ఒకవేళ మనము గత కాలంలో చాలా దీన స్థితిలో ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఒక మంచి స్థాయికి వచ్చాం. ఇప్పుడు ఆ స్థాయిని గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతాం. ఇప్పుడు బాగున్నాం కదా. ఎందుకంటే మా ఊర్లో ఒక కుర్రాడు చదువుతూ ఉన్నాడు. వాడు హాస్టల్లో ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్న మామూలుగా ఊరి దగ్గర అందరూ వ్యవసాయం చేసుకుంటారు కదా. వ్యవసాయం చేసుకుంటూ వాడు వాళ్ళ నాన్నకి కబురు పంపాడు, నాన్న నాకు డబ్బులు కావాలి అని. సరే, వాళ్ళ నాన్న డబ్బులు ఎత్తుకుని పోయాడు. ఎలా ఎత్తుకుని పోయాడు తెలుసా? పొలంలో ఆయన పని చేస్తున్నాడు, అంటే నాగలి దున్నుతున్నాడు. దున్నుతున్న తర్వాత ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, అంటే 10-11 గంటల వరకు దున్నుతారు. ఆ తర్వాత మళ్ళీ ఎడ్లకి రెస్ట్ ఇస్తారు. మళ్ళీ 2 గంటలకి స్టార్ట్ చేస్తారు, అంటే ఎండ సమయంలో ఆఫ్ చేసి. ఈ సమయంలో వాళ్ళ నాన్న ఆ ఎడ్లను మరొకరికి అప్పగించి ఆయన దగ్గర ఊరు, అంటే మా ఊరికి ఒక 6-7 కిలోమీటర్ల దూరం మండలం, అక్కడికి వెళ్ళారనమాట. వెళితే ఇప్పుడు పొలంలో పనిచేసి సేద్యం చేసేటువంటి వాడు ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు కదా? అంతా మురికి బట్టలు ఆ చేలో పొలంలో ఉండేది ఉంటాయి కదా, అవన్నీ అక్కడ బట్టలన్నీ ఉన్నాయి. పోతే వాళ్ళు పంచి కట్టుకునే వాళ్ళు అది ఎలా కట్టింది. గేట్ కాడికి వెళ్ళి, అయ్యా మా బాబు ఉన్నాడు పిలవండి అని చెప్పారు. ఎవరు మీ బాబు అంటే ఆ బాబు పేరు చెప్పాడు. వాడితో పాటు ఆ స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చి అతను డబ్బులు ఇచ్చాడు. వాడు అడిగినటువంటి డబ్బు ఇచ్చేసాడు. సరే బాబు బాగా చదువుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ స్నేహితుడు అడిగాడు, అరే ఎవర్రా అన్నాడు. మా పని మనిషి అన్నాడు. వీడు మా పొలంలో పనిచేసేవాడు. ఆ పొలం అంటే మా నాన్న పంపించాడు, డబ్బులు పంపించాడు. ఆయన అంత దూరం ఉన్నాడు. వీడు ఇట్లా వెనక్కి మళ్ళాడు. అంటే కొడుకు చదువుకుంటున్నాడు కదా, అలా ఇప్పుడు తల్లిదండ్రులు అలా చూస్తూ ఉంటారు. వాడు పోయి లోపలికి పోయే వారి దాకా చూస్తూ ఉంటారు. అలాగా ఈయన అక్కడే నిలబడి ఉన్నాడు. వీడు ఎందుకు తిన్న డబ్బులు తీసుకున్నాడు అన్నాడు. ఏంది నువ్వు ఇలా వచ్చావని అంటే, అయ్యా పని చేస్తున్నావు కదరా, పనిలో నీ చెప్పనే వచ్చారా, నీకు డబ్బులు కావాలని అని అన్నాడు. సరే అని చెప్పి ఇంకా వీడు పోతున్నారని చెప్పి అన్నాడు. ఇటు వెనకరాను, మరి ఎవరురా అని అన్నాడు. వాడు చెప్పాడు, మా పొలంలో పనిచేస్తే పనివాడు అని చెప్పాడు. ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు అన్నమాట. ఆ రోజు నుండి ఆ పిల్లవాడి దగ్గరికి పోకుండా డబ్బులు కావాల్సి ఉంటే ఇస్తున్నాడు, కానీ తన దగ్గరికి వెళ్ళదు. చూడండి, నా తండ్రి అని చెప్పుకోవడానికి వాడు సిగ్గుపడ్డాడు. ఆయన కష్టార్జంతో వీడు బతుకుతున్నాడు.
రాత్రనక పగలనక తను కష్టపడుతున్నాడు, తన కడుపు కట్టుకున్నాడు, ఈడు కడుపు నింపుతూ ఉంటే ఈడు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గు. చాలా సార్లు అంటే ఇప్పుడు మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, చాలా మంది మన ఒరిజినాలిటీ చెప్పుకోవడానికి భయపడతారు. అంటే ఈ దేశ ప్రకారంగా మనము ఏదో ఒక తెగకి చెంది ఉంటాం కదా, వీళ్ళు మనల్ని దేనిలో ఒక దాంట్లో వేసేస్తున్నారు, దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. దాంట్లోకి వెళ్ళిపోయి అది మనం చెప్పుకోలేము కదా, చెప్పుకోలేము. కానీ ఏమి చెప్పుకుంటామో తెలుసా? గ్రేట్గా ఉండడానికి ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఇది ఎందుకు ఇలా చెప్పుకోగలుగుతున్నాడు? ఇది లోకంలో అందరూ విశ్వసించేది. బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, కోమట్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇక మిగిలి అన్ని వాళ్ళు ఉన్నారు. ఈ తక్కువలే కాదు క్రిస్టియన్స్ అంటే. అవునా? కేరళకి వెళితే క్రిస్టియన్ అంటే ఎవడు? బ్రాహ్మణ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఆంధ్రాలో అయితే ఎవడో తక్కువగా అని లెక్కేస్తారు కదా. నో. మనము కొన్నిసార్లు మనలను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడొచ్చేమో, దేవుడు నిన్ను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు. ఇది గొప్ప. నన్ను గురించి చెప్పుకోవడానికి, మనల గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఎవడన్నా అగ్లీగా ఉన్నాడు అనుకోండి, అగ్లీగా ఉంటే వాడు మా ఊరు అని చెప్పడానికి మనకి సిగ్గేస్తుంది. ఏంట్రా మీ ఊరిలో అందరూ ఎట్నే ఉంటారా అంటాడు. అడుగుడు ఒకముందు ఊరిలో అందరూ ఉంటారా? అందుకని మనం చెప్పుకోలేము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడని అనిపించుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. నువ్వు నేను ఒకవేళ సిగ్గుపడొచ్చాము. ఎలాగంటే అదిగో ఆడందు చూడండి ఒక ఫోటో, అవునా? ఇంకోటి అది బాగుంది, ఇంకోటి ఇలా సిలువలో వేలాడుతూ ఉన్నట్టుంది. ఈ మధ్య మతోన్మాది యాదవులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ దేవుడు ఏం దేవుడు రా, 3 మేకులు పీక్కోలేకపోయినాడు అన్నారు. వాడు 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన ఆడుంది. మనలను ప్రేమించి మనము పొందవలసినటువంటి ఆ గాయాలు ఆయన పొంది మనకు విముక్తి చేకూర్చడానికి ఆయన ఆ గాయాలు పొందాడు. అంతేగాని ఆయన పీక్కులేదు. చాలా మంది దాన్ని చూసి, అరే అందరు దేవుళ్ళు రథాల మీద వెళ్తా ఉంటే మా దేవుడు ఎందుకు ఇలా ఎలాడుతున్నాడని కొందరు చెప్పుకోవడానికి కూడా కష్టం వస్తుంది. ఏంటి మీ దేవుడు అలా ఉన్నాడు అని అంటే, ఏంటో మరి మా దేవుడు చెప్పలేవు ధైర్యంగా. నా దేవుడు ఆయన పగడాల ప్రవీణ్ అంటుంటాడు. ఏమంటాడు ఆయన? ఏమంటాడు? ఏమంటాడు? ఆయన చెప్పిన మాట చెప్పండి. ఆయన చెప్పిన మాట, నా రాజు. ఆయన అనే మాట నా రాజు, నా రాజు. బా నిజంగా అసలు ఆ మాట ఆయన అంటుంటే ఎంత బాగుంటుంది. నా రాజు, నా రాజు. ఆయన అంటే ఇప్పుడు ఆయన చంపడానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పేటువంటి సత్యాలు వీళ్ళకి జీర్ణం కాకుండా పోయింది. ఇట్లా అంటాడు, నా రాజు ఈ దేశానికి ప్రవక్తలను పంపకపోతే
అస్సలు మనకు బ్రతికే లేదురా. నా రాజు పంపించబట్టి ఈరోజు మీరు ఇలా తిరగలుగుతున్నారు అంటారు. ప్రతిదీ అరే నా రాజు రాబట్టి నీ పుస్తకాలు కూడా ప్రింట్ అయ్యాయిరా, లేకపోతే లేదు ప్రింటింగ్. ప్రతిదీ నా రాజు అంట. ఎంతమంది మనం చెప్పుకోగలం? నేను ఆ థియాలజీ చదివేటప్పుడు మొదటి శతాబ్దంలో లేక 2వ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో విపరీతంగా ఉంది, 2వ శతాబ్దంలో కొంతవరకు ఉంది, ఆ తర్వాత కొంచెం తగ్గుతూ వచ్చింది. హింసలు ఎలాగా ఉండేదంటే ఇప్పుడు మనం భయపడుతున్నాం కదా. ఆరాధన పెట్టుకోవడానికి, తలుపు తీయడానికి, ఇంటికి చేరేదాకా భయము. కానీ ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ప్రాణాలను వాళ్ళు త్యజించారు. అందుకనే మీరు ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే విశ్వాసుల యొక్క జాబితా ఉంది. విశ్వాసుల జాబితా ఇక్కడ ఉంది. 12వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిలువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. విశ్వాసం ఎంత శ్రేష్టము అని అంటే అది మనము వర్ణించలేనటువంటి శ్రేష్టమైనటువంటిది. ఎందుకు? దేవునికి తాను ఇవ్వవలసినటువంటి ఆ భాగము దేవునికి ఇచ్చాం. మనము దేవునికి ఏమి ఇస్తున్నాం? దేవుడు కోరింది ఏంటి? మన హృదయాన్ని కోరాడు. మన హృదయాన్ని మనం దేవునికి ఎంతవరకు ఇస్తున్నాం? ఒక భాగం ఇస్తాం, అంతే కదా. అంతా ఇస్తున్నావా? అంతా ఇవ్వలేకపోతున్నావు. ఇచ్చే 10 నిమిషాలు మనకు ఆయనకి పరిపూర్ణంగా ఇవ్వగలిగితే పర్వాలేదు. కానీ మనం చేసేటువంటి పని ఏంటి అంటే పేరుకి మనం చెప్తుంటాం ఇదిగో అనని, కానీ దాన్ని కొనసాగించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎవరి గురించి సిగ్గుపడతాడు? మరి ఎవరి గురించి సిగ్గుపడతాడు చెప్పండి. అబ్రహామును గురించి చెప్తాడు, నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు. దేవుడు అబ్రహాముని చెప్పాడు నా స్నేహితుడు అని. మామూలుగా ఆయన ఏం చెప్పాలి అబ్రహాము గురించి? అరే నేను తయారు చేసినటువంటి వాడు, ఈడు మట్టి నుండి వచ్చినటువంటి వాడు అని చెప్పాలి కదా. అంతే కదా, మనకి స్టేటస్ చూసుకుంటాం కదా. ప్రతి ఒక్కడు తన స్టేటస్ని చూసే మాట్లాడుతుంటాడు. చూడండి ఆ యెషయా గ్రంథంలో యెషయా పుస్తకం 41వ అధ్యాయం
8వ వచనం చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొని నా యాకోబు, నాకు స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. 10 వరకు. నేను పట్టుకొని దాని పనుల నుండి తీసుకున్న వాడా, నీవు నా దాసుడు మరియు నేను నీకు ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో తెచ్చి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడుతున్నాను. నేను నీ దేవుడిని ఉన్నాను, నేను నిన్ను బలపడుతున్నాను, సహాయం చేయవాడు నేనే. నా దక్షిణ హస్తంతో నేను ఆడుతున్నాను. ఇశ్రాయేలుకి చెబుతున్నటువంటి మాట, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా. నా అంటే తాను సృష్టించినటువంటి మనుష్యుని దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడు, నా స్నేహితుడు. స్నేహంలో ఉండేటువంటి ఓ ప్రత్యేకత ఏంటి? ఏంటి స్నేహితుల్లో ఉండేటువంటి ప్రత్యేకత? ఏమవుతుంది? ఏంటి ప్రత్యేకత? అదే సంగతే. ఓకే సరేలైతే. అప్పుడు స్నేహితుడు చెప్పు, స్నేహం ఏంటి? ఫ్రెండేనా బాబు? నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావు నాకా? అదే కదా, నువ్వు నాకు ఇంగ్లీష్లో చెప్తున్నావు. స్నేహితుడు అంటే ఏంటండి? అది హిందీలో చెప్తున్నావు మళ్ళీ. మొత్తం మీద ఏమన్నా ఎట్టేగుతుందో నీతోటి నాకు అర్థం కాదా? సరే అయితే ఓకే. అంటే స్నేహితులకు ఉండేటువంటిది ఏంటి అని అంటే, రహస్యాన్ని చెప్పేస్తాడు, దాచుకోడు. కన్నా తల్లిదండ్రులు పాలిచ్చి పెంచి పోషించిన వాళ్ళకి చెప్పరు. ఎవరు చెప్తారు? తన స్నేహితులు చెప్తారు. వాళ్ళు చేసే తప్పు కానీ రైట్ కానీ తీసుకున్న నిర్ణయాలు అలా చెప్తారు కానీ. అందుకనే దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముని నా స్నేహితుడు అని. అంటే దేవుడు ఏది చేయదలుచుకున్నా అబ్రహాముకి ముందు చెబుతాడు, ఆ తదుపరి ఆయన చేస్తాడు. చేసొచ్చి చెప్పడు. రే నేను ఇప్పుడేరా ఇలా చేసినాను మనం చెప్పవచ్చు అట్లా. రే నీకు చెప్పలేకపోయింది అంటే ఇది నిజమైన స్నేహం కాదనమాట. అది ఏదో మప్పి పెట్టడానికి చేసే స్నేహం. ఎందుకు అని అంటే, సుధుమ గుమర్రా పట్టణాలను ఆయన నాశనం చేసేటప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? మీరు ఆదికాండము 18వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆదికాండము 18:17. ఇంకేంటి స్నేహం? స్నేహం అంటే ఏంటి? అది ఎంతటి రహస్యమైనా సరే ఎవ్వరికి చెప్పకూడనటువంటిది చెప్పడము స్నేహంలో ఉన్నటువంటి ఒక మంచి బంధం. అందుకే ఇశ్రాయేలుతో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? దేన్ని బట్టి? మీ పితరుడు అబ్రహాముతో నేను చేసిన స్నేహము, అతడు నాతో ఉన్నటువంటి ఆ స్నేహ బంధాన్ని బట్టి నేను చేస్తాను. ఒకవేళ అబ్రహాముతో ఆ మాట చెప్పకుండా దేవుడు గనక ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తుంటే ఇక్కడ స్నేహితుడు అనిపించుకునేది కాదు. ఏమయ్యా నువ్వు నా స్నేహితుడు అన్నావు,
మంచిగా చెప్పావు కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను గురించి చెప్పడానికి ఆయన సిగ్గుపాడను అని. ఇంకా ఏమంటాడంటే, నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో లోకంలో. చాలా మంది ఈ రోజుల్లో మేము క్రైస్తవులను ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకని? ప్రభుత్వం ఇచ్చేటువంటి కొద్ది సహాయం కొరకు చాలా మంది ఒప్పుకోవడం. ఒకవేళ రేపు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు మీరెవరో నాకు తెలియదు అంటే ఏంటి మన పరిస్థితి కదా? ఆయన అంటాడు, నేను సిగ్గుపడను. మీరు ఈ హెబ్రీలకు రాయబడిన గ్రంథములోనే 2వ అధ్యాయంలో గమనించినట్లయితే 2:12 వచ్చిన చూడండి. ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట, నేను ఈ హేతు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. ఒక్కసారి గనక మనకి ఎవడైనా మోసం చేస్తే ఇంకా నమ్మం కదా. మరి యేసుక్రీస్తు శిష్యుల్ని ఆయన ఏమంటున్నాడు? నా స్నేహితులు. ఒకవేళ పేతురుని ఏంటి పేతురు అని అడిగితే పేతురు ఏం చెప్పాడు? అసలు ఆయనకి నాకేం సంబంధం లేదు, ఆయన ఎవడో నాకు తెలీదు అన్నాడు. తెలుసులేవా, నువ్వు కూడా వాళ్ళు ఒట్టు పెట్టుకుంటా. చాలాసార్లు ప్రమాణాలు చేస్తారు, ఒట్లు పెట్టుకుంటారు. ఎవరి మీద పెడతారు చెప్పండి? ఒట్టు పెట్టేవాడు ఎలా పెడతాడు? తిమోతి సిరిమే ఆతరకే పెడుతున్నారు. మాకే నాంసే. ఇంకా దేవుడి మీద కూడా ఇచ్చేస్తాడు. మాకా భగవాన్ కా ఆవు ఎదుటోళ్ళ మీద ఇంకా ఆవు ఎక్కువ దేవుడి మీద చేతరా. ఇంకా ఈ మాట చెప్పరా, నా పిల్లల తోడు నా భార్య తోడు అనరా అంటారు. నా పిల్లల తోడు అంటారు కదా అంటారు. పిల్ల అంటే వాడెప్పుడు వాడి నెత్తిని పెట్టుకోడు చెయ్యి. వాడెప్పుడు వాడి నెత్తి చేయి పెట్టుకోడు. ఎందుకంటే పోతే వాడు పోతారు, నేను ఉంటాను. చాలా మంది ఇలాంటి తప్పే చేస్తారు. అంటే పేతురు అలాగే చెప్పాడు. అయ్యయ్యో అయ్యా నాకు తెలీదు ఏదేదో సాక్ష్యాలు చెప్పుకుంటా వచ్చాడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను వారి గురించి చెప్పడానికి అస్సలు సిగ్గుపడను. కారణం ఏంటంటే ఆయన నమ్మకమైన వాడు, మనం అపనమ్మకస్తులవి. ఆయన మనల్ని నమ్ముతున్నాడు. అందుకే నేను సిగ్గుపడను వాళ్ళ గురించి చెప్పడానికి. నేను మాత్రం సిగ్గుపడను. మనం సిగ్గుపడాలి. ఎందుకంటే పేతురు సిగ్గుపడిపోయాడు కదా. ఇక ఎంతగా సిగ్గుపడాడంటే యేసుక్రీస్తుట ఆ ప్రధాన యాజకుల గృహాలకి వెళ్ళేటప్పుడు ఈయనేమో ఇక్కడ వీళ్ళ మంట కాసుకుంటూ చూస్తున్నాడు. ఒకళ్ళు మెట్టించు ఒకరు వచ్చి ఆయన నువ్వు కూడా ఉన్నావు అని అంటే ఆయన పాప నేలేను నే కాదు, ఆయన నాకేం తెలీదు అని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది, పొట్టు పెట్టుకున్నాడు, అన్నీ అయిపోయింది. తర్వాత యేసుక్రీస్తు అలా పోతూ ఉన్నాడంట. పోతూ
అలా చూశాడు, పేతురు కూడా అలా చూశాడు. ఇద్దరు చూపులు ఒకేసారి అయితే ప్రభు యొక్క చూపులో ఏముందో తెలియదు కానీ పేతురు ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాడు, కుమ్మిలి కుమ్మిలి ఏడ్చాడు. అంతే, ఆ ఒక్కరోజు నుండి తన బ్రతుకంతా క్రీస్తు కొరకు తాను జీవితాన్ని గడిపాడు. ఇంకెప్పుడు ఎక్కడ ఆయన క్రీస్తుని గురించి నేను ఎరగనని చెప్పినటువంటి సాక్ష్యం ఎక్కడ అక్కడ చెప్పాడు. పేతురునంతా ఆ యూదా దేశములో ఆయన తిరుగుతూ ఉంటే పిల్లలు భలే ఎగతాళి చేసేవాళ్ళంట. ఏమని ఎగతాళి చేస్తుంటారు చెప్పండి? పేతురు ఎప్పుడన్నా విన్నారా? నేనే చెప్పా ఒకసారి. ఆయన మళ్ళీ పేతుని ఎగతాళి చేసేవాళ్ళంట పిల్లలు. ఏమని? ఎలాగా? తిమోతి చెప్పాలా? అని వాళ్ళంట. ఎందుకది? ప్రభు చెప్పాడు కదా, అరే నువ్వు అబద్ధం ఆడితే తర్వాతనే కొడుకు వస్తుంది, లేకపోతే కొడుకు. ఒకవేళ పేతురు గనక అబద్ధం ఆడకుండా గనుక ఉండి ఉంటే ఈ లోకంలో ఏ కోడి కూడా రాత్రి కూడా కానీ పగలు కానీ కూయడానికి లేదు. అంతే కదా ప్రభు చెప్పింది. నువ్వు చెప్పిన తర్వాత, అది 3 సార్లు చెప్పిన తర్వాతనే కోడికి వస్తుంది, లేకపోతే నువ్వు కనుక అబద్ధం ఆడుకుంటే కోడికి పోయింది కదా. ఆ దేవుని వాగ్దానం కదా. అలా ఎగతాళి చేసేవాళ్ళు అంటూ పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. ఈ హేతువు చేతును వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. ఆయన కీర్తిని మనం ఎంతవరకు గానం చేస్తాం? ప్రభు దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉండగా నీవు నేను దేవుని నామాన్ని కీర్తించడానికి ఎంతగా మనం ప్రయాసపడుతున్నామో ఒకసారి మనం ఆలోచిద్దాం. నా సేవకుడు అన్నాడు, నా దాసుడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళని మన స్నేహితులుగా భావించి మనం వారి మీద భుజాల మీద చేతులు వేసుకుని వచ్చి మన భోజనపు బల్ల మీద కూర్చోబెట్ట. కానీ యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు గనక ఆయన మనల్ని స్నేహితులుగా భావించి తనతో పాటు ఉంచుకోగలుగుతున్నాడు. ఇది మనకు కలిగిన గొప్ప భాగ్యం. నేను గత వారంలోనే చెప్పాను అనుకుంటాను. దావీదు స్నేహితుడు ఎవరు? ఇక్కడే కదా చెప్పింది, యోనాతాను. ఇక్కడే కదా, ఇక్కడే చెప్పాను యోనాతాను. అంటే యోనాతాను దావీదు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ స్నేహ బంధం వలన యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతుని తన బల్ల దగ్గర కూర్చోబెట్టింది. ఇది స్నేహం అంటే. కొంతమంది స్నేహం చేస్తారు, చేసి ఏం చేస్తారంటే ఆ స్నేహ బంధం శాశ్వత కాలంగా ఉండాలని ఆ ఇద్దరు వారి పిల్లలకి వీళ్ళు, వీళ్ళ పిల్లలకి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి స్నేహం. ఆ స్నేహాన్ని బట్టి అయోగ్యుడైనటువంటి మెఫీబోషెతుని రాజు యొక్క బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని రాజభోజనాలు తినిపించాడు, కేవలము యోనాతాను స్నేహితుల వల్ల. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయోగ్యులమైనటువంటి
మనకి ప్రభు యేసులో కలిసి ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు గమనించండి. 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో నాతో కూడా అతను భోజనం చేయుదును. రైట్. ప్రభుతో కలిసి మనం కూడా భోజనం చేయాలంటే ఒక మంచి మాట 19వ వచనంలో ఉంది. ఏంటి అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటాడో వాళ్ళని గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. దేవునికి ఇష్టమైన రీతిగా మనలను మనము ఆయనకి అప్పగించుకోవాలి, మారు మనసు పొందాలి. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ఆయన మన గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి దేశాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మీరు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ ఒక మాట చెబుతాడు. ఇదిగో మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేశం, దీనిలో మీరు ఉండండి అని. కాబట్టి దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి ప్రదేశం, అది దేవుడు నివాసం చేసేటువంటి ఆ పట్టణం. ఆ పట్టణంలో ఉండడానికి ప్రభు అయినటువంటి యేసుని గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఆయన మనల గురించి సిగ్గుపడ గనక మనము కూడా ఆయన గురించి లోకములో చాటిస్తూ మన యొక్క నిజ జీవితం ప్రభువుకి మహిమకరంగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, ప్రేమమయుడా, నీకు వందనాలు. మీరు చేసిన మేళ్ళు ఉపకారములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా స్నేహితుడైనటువంటి ప్రభుడవు. మా ప్రభువా, మమ్మలను మీ యొక్క కృప ద్వారా రక్షించి కాపాడినందుకు వందనాలు. లోకంలో మీకు సాక్షులుగా మేము నిలబడడానికి సహాయం చేయండి. సంఘ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మాటలు విన్న ప్రతి నీ బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహిమ ప్రభావాలతో నింపుమని మా ప్రభువా, మీరు మా పట్ల చూపించిన ఆ స్నేహ బంధాన్ని మేము యథార్థతను కలిగి ఉండి జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.